నమస్తే అన్న. నమస్తే అన్న. ఆయన ఎక్కడుంటారు మీ పేరు? నా పేరు రమేష్ నాయక్ అన్న. నాది ఎక్కడుంటారు మీరు? ఖమ్మం జిల్లా ఓహ్! పాలేరు నియోజకవర్గం. ఓహో! అక్కడి నుంచి నవీన్ అన్న కోసం ఇవాళ 10 రోజుల నుంచి హ్మ్. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం ప్రతి గల్లీ గల్లీ తిరుగుతున్నా. అంటే నేను విన్నది ఏంటంటే ఎక్కడి నుంచి చూసినా, అక్కడి నుంచి వచ్చిన, ఎక్కడి నుంచి వచ్చిన అని చెప్తున్నారు కదా! ఏంటి మీ ఏమన్నా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళేమన్నా మీకేమన్నా ఇట్లా షెడ్యూల్ ఏసారా? టైమ్ ఇట్లా ఎళ్లి చేయమని చెప్పారా ఎవరైనా నాయకులు? అంటే అన్న ఇది కాంగ్రెస్ పార్టీ సముద్రం అన్నది. హ్మ్. అందరు ఈత కొట్టడానికి వస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎవరు పిలవరు. హ్మ్. మన దాంట్లో ఆత్మ నుంచి వస్తది మనకు హ్మ్. డైరెక్ట్ హ్మ్. ఆటోమేటిక్ గా మనమే వచ్చేస్తాం. ఆ! ఎవరో పిలవాల్సిన అవసరం లేదన్న. ఓకే. ఇవాళ 10 రోజులు నేను హ్మ్. ప్రతి జూబ్లీహిల్స్ లో గాని హ్మ్. మునుగోడు ఎలక్షన్ గాని, హుజరాబాద్ ఎలక్షన్ గాని హ్మ్. అన్నిటికి నేను వెళ్ళిపోతూనే ఉంటా. ఓకే. భారత్ జోడో యాత్ర పాల్గొన్న రాహుల్ గాంధీ గారితో. ఓకే. హాత్ జోడో యాత్ర పాల్గొన్న. హ్మ్. ఇలా నవీన్ అన్న కోసం అని 10 రైట్. రోజుల నుంచి. జూబ్లీహిల్స్ ప్రజలు ఎక్కువగా మిమ్మల్ని అడిగే అంటే చెప్పేది ఏంటి ఎక్కువగా మీరు ప్రచారానికి వెళ్తున్నారు కదా! ఓకే. నవీన్ అన్న గురించి గాని లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పే విధం ఎలా ఉంది ప్రచారం? నవీన్ అన్న లోకల్. మా బిడ్డ నవీన్ అన్న లోకలు. మీరు తిరగాల్సిన అవసరం లేదు. నవీన్ అన్న గారు ఈ 30,000 నుంచి 50,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుపుతాడు. హ్మ్. మా బాధ్యత అని ప్రతి అక్క, ప్రతి చెల్లె, ఆ! ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తమ్ముడు అందరు చెప్తున్నారు. ఈ 10 రోజులు చేసిన దాంట్లో నేను హ్మ్. ప్రతి దాంట్లో చూస్తున్నా నేను. ప్రతి వాళ్ళు నవీన్ అన్న గెలుస్తాడు, నవీన్ అన్న గెలుస్తాడు. ఆ! ఎడ్యుకేషన్ చదువుకున్న మనిషి. హ్మ్. అన్న అంటే చాలు నేనున్నానని ముందుకు వచ్చి అన్న నవీన్ అన్న. ప్రతి దానికి ఆనాడు గెలవకపోయినా కూడా ప్రతి మనిషికి అన్న ముందు ఉంటాడు. ప్రతి హ్మ్. దానికి సాయం చేస్తాడు నవీన్ అన్న. హ్మ్. నేను గమనించిందన్న ఆ! ప్రతి ఖమ్మం నుంచి వచ్చిన ఇప్పుడు నేను 10 రోజులు ఇక్కడే ఉండి హ్మ్. మొత్తం గమనిస్తున్నా. హ్మ్. ప్రతి ఓటర్ని కలుస్తున్నా, ప్రతి ఓటర్ని అడుగుతున్నా. హ్మ్. నవీన్ అన్న మా మనిషి. హ్మ్. నవీన్ అన్న ఇక్కడ తిరుగుతాడు, హ్మ్. మమ్మల్ని ఆదుకుంటాడు. ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి వచ్చినా నవీన్ అన్న మా మనిషి అని హ్మ్. గెలిపించుకుంటాడు ప్రతి ఒక్కరు చెప్తున్నారన్న. ఆ! అంటే వీళ్ళు అడిగే సమస్యలు ఎక్కువగా ఏమున్నాయి? జూబ్లీహిల్స్ ప్రజలు ఇవన్నీ అడిగే సమస్యలు ఎక్కువగా ఏమున్నాయి? నవీన్ యాదవ్‌ని ఏం అడుగుతున్నారు వాళ్ళు అసలు? నెట్ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చిన 10 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ చూడన్నా డ్రైనేజ్ లేదు, హ్మ్. రోడ్లు లేదు, హ్మ్. అభివృద్ధి లేదు, హ్మ్. డబుల్ బెడ్రూమ్ ఇస్తాయని ఇల్లు, ఆ హ్మ్. ఇల్లు లేదు. హ్మ్. ఏది హామీ చేయలేదన్న. హ్మ్. ప్రతి దాంట్లో తిరిగి చూసినా ఏది హామీ చేయలేదు. ఆ! మాకు టీఆర్ఎస్ మోసం చేసిండు. కేసీఆర్ మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేపించుకున్నారు. హ్మ్. మాకు ఏ అభివృద్ధి చేయలేదు. హ్మ్. నవీన్ అన్న మేము గెలిపించకపోయినా సరే హ్మ్. ఈసారి నవీన్ అన్న ఖచ్చితంగా మేము ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తామని హ్మ్. ప్రజలు చెప్తున్నారు. ఓకే. ప్రజాబలం ఉందన్న నవీన్ అన్నకి. అంటే మీరు ఎలా చెప్తుంటే సర్వేలో చూసుకుంటే వేరే రకంగా ఉంది కదా! మరి సర్వేలో చాలా నవీన్ యాదవ్‌కు చాలా తక్కువ వచ్చినట్టు చెప్తున్నారు. నవీన్ యాదవ్ ఓడిపోతారని చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ గెలిచే అవకాశం చాలా ఎక్కువగా చూపిస్తున్నారు. దానికి మీ సమాధానం? అన్న అది సర్వేలో చూపించే మాత్రం అది ఇలా అన్న. ఇట్లా ఇక్కడ ఓటు వేసేటోళ్ళన్న. మనకు కావాల్సింది ఏంది? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు వేసేటోళ్ళు. హ్మ్. వాళ్ళు చెప్తున్న బట్టి మనం వినాలి. సర్వేలు చెప్తాయి అన్న. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు సర్వేలు చెప్తాయి, 100 చెప్తాయి. దాన్ని ప్రచారం చేసుకొని కేటీఆర్ ఏందంటే సర్వేలో ప్రచారం చేసుకొని చేస్తున్నారు గానీ హ్మ్. అది మొత్తం పూట మాటలది. అది హ్మ్. ఏది జరగని పని. హ్మ్. నవీన్ అన్న ఖచ్చితంగా గెలుపు ఖాయం. ఎంత మెజారిటీ వచ్చిద్దంటారు? 30-50 మెజారిటీ ఖచ్చితంంగా వస్తదన్న నవీన్ అన్న. ఓకే. థాంక్ యూ. రైట్ అన్న. హాయ్ బ్రదర్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీకాంత్ యాదవ్. ఎక్కడుంటారన్న? నేను ఉండేది యూఎస్‌లో ఉంటాను. ఓకే. కానీ ఇప్పుడు మన నవీన్ గారి ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి మేము రావడం జరిగింది. ఓహ్! నవీన్ యూఎస్ గారికి నుంచి. యూఎస్ నుంచి రావడం ఇక్కడ జరిగింది. ఓటుందా జూబ్లీహిల్స్‌కి? ఆ! ఓకే. జూబ్లీహిల్స్‌లో ఉంటుంది మాకు. ఓకే. సో, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే ఉంటారు. హ్మ్. సో, వాళ్ళతోటి కూడా మేము వాళ్ళని ప్రోత్సహించి హ్మ్. యువకుడు, విద్యావంతుడు హ్మ్. నవీన్ గారిని ఎలాగైనా ఒక ఛాన్స్ ఇచ్చి గెలిపియాలని చెప్పి హ్మ్. అందరిని ఆకాంక్షిస్తున్నాం. హ్మ్. మా అపార్ట్మెంట్ ఇక్కడే ఉంటది. హ్మ్. 600 ఓట్లు దాకా ఉన్నాయి మా అపార్ట్మెంట్‌లో. ఓహ్! అందరూ విద్యావంతులే ఉంటారు దాంట్లో. హ్మ్. నవీన్ అన్న విద్యావంతుడు కాబట్టి అందరికీ ఈ 2009 హ్మ్. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఏర్పడిన అంటే కానిచ్చి నవీన్ యాదవ్ గెలిస్తే చదువుకున్నోళ్ళకి ఏం ఉపయోగపడిద్దంటారు మీరు చెప్పండి? మొదటిగా ఉపయోగపడేది ఏంటంటే సమస్యల్ని అర్థం చేసుకునే అవగాహన ఎక్కువ శక్తి ఉంటది. హ్మ్. మౌలిక సదుపాయాలు హ్మ్. ఎలాంటి అవసరాలు ప్రజలకుంటాయి హ్మ్. అన్నది అర్థం చేసుకునే శక్తి ఆయనలో ఎక్కువ ఉంటది కాబట్టి హ్మ్. అది ఓన్లీ విద్యావంతులతోటి హ్మ్. సాధ్యం. హ్మ్. ఇక్కడున్న అందరూ ఆలోచించి హ్మ్. నవీన్ యాదవ్ గారిని సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. అంటే మనం చూసుకుంటే మీరిలా చెప్తున్నారు. అంటే ప్రచారం గాని ఇలా జరుగుతుంది. ఓటర్లు గూడా ఇలా మారుతున్నారని చెప్తున్నారు. సో, సర్వేలు చూసుకుంటే వేరే రకంగా వస్తున్నాయి కదా! మీరు సర్వేలు చూసారా? గమనించారా ఇవన్నీ? సర్వేలు 2023లో గూడా సర్వేలు జరిగినాయి. చాలా సర్వేలు జరిగినాయి. కానీ జనం సర్వేల ఇన్‌ఫ్లూయెన్స్ ఎంతుంటది అన్నది ఆ రోజే తేటతెల్లమైపోయింది. హ్మ్. వేవ్ అనేది ఎప్పుడైనా సర్వేలకి భిన్నంగానే ఉంటది ఎప్పుడైనా. హ్మ్. సో, అదే మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. హ్మ్. నవీన్ అన్న లోకల్, లోకల్ అందరికీ తెలిసినవాడు. హ్మ్. రేపొద్దున ఎవరికి ఏ సమస్య ఉన్నా గూడా హ్మ్. ఒక ఫోన్ కాల్ దూరంలోనే అన్నుంటాడు. హ్మ్. ఏ సమస్య ఉన్నా గూడా
పదవిలో ఉన్నా లేకపోయినా కూడా ఎంతో మంది సమస్యలు పరిష్కరించారు. అది ఉమ్, అందరికీ తెలిసిన విషయమే. యూసఫ్గూడ బస్సు వాసులకు కానీ, జూబ్లీహిల్స్ వాళ్ళకి తెలిసిన విషయమే. ఉమ్. అందు గురించే వాళ్ళు కూడా ఎక్కడో ఎవరో లేని వాళ్ళని యాక్సెస్ చేయడం కన్నా దగ్గరున్న వాళ్ళని యాక్సెస్ చేయడం అనేది అందరికీ ఓకే. మంచిదని మేము ఒక అనుకున్నాం. ఎడ్యుకేటెడ్ గా ఇక్కడున్న జూబ్లీస్ ప్రజలకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ ప్రజలకు మేము ఏం చెప్దాం అనుకుంటున్నాం అంటే, ఇక్కడ రకరకాల కమ్యూనిటీస్ వాళ్ళకి మీరు ఛాన్స్ ఇచ్చారు. ఒక బీసీకి, అందులో విద్యావంతుడికి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. ఉమ్, అలానే ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఇక్కడ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మనం మన పనులు గాని, లేకపోతే మనకి అభివృద్ధి కోసం మనం ఓటేయమని కోరుకుంటున్నాం. అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ పథకాలు అనుభవించిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు ఇక్కడ చాలా మందే ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ రాలేదు, వీళ్ళకి పెన్షన్ రాలేదు అని బయట పుకార్లే నడుస్తున్నాయి గానీ, వాస్తవానికి అందరికీ పెన్షన్‌లొస్తున్నాయి. పెన్షన్‌లు తీసుకునే వాళ్ళు మీ మనస్సాక్షికి తెలుసు. మీ ఇంట్లో అమ్మలక్కలు ఎవరున్నా గూడా అందరూ అక్క చెల్లెళ్ళు అందరికీ ఆకాంక్షించేదేంటంటే, మీరిప్పుడు ఉచిత బస్సు వాడుకుంటున్నారు. అది మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. 2 ఏళ్లయినా గూడా ఎన్ని అప్పులున్నా గూడా ఉచిత బస్సు కార్యక్రమాన్ని ముందుకు విజయపదంగా తీసుకెళ్తున్నారు. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని మీరు నిర్ణయం తీసుకుంటారని మేము థ్యాంక్ యూ. ఆకాంక్షిస్తున్నాం.